టర్న్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఉన్న స్టాచ్యూకు టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ గ్యాప్ ఉంది కాబట్టి ఒక 60 degrees టర్న్ చేసుకున్నాం. 60 degrees టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. స్ట్రైట్ అయిన తర్వాత స్ట్రైట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రైట్కి వెళ్ళాలి కాబట్టి రైట్ ఇండికేటర్ వేసుకున్నాం. రైట్ టర్న్ తీసుకొని కంప్లీట్ రైట్ తీసుకోవాలి. కంప్లీట్ టర్న్ తీసుకున్న తర్వాత ఈ రోడ్లో క్రాస్ అయ్యాం కదా, ఇమీడియట్లీ వాపస్ చేసుకున్నాం. వాపస్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి, ఇక్కడ ముందటకి వెళ్ళాక మీకు లైట్గా లెఫ్ట్ టర్నింగ్ ఉంది. లెఫ్ట్ టర్నింగ్ ఉన్నప్పుడు మనం లైట్గా లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ స్ట్రైట్ చేసేసుకోవాలి. సో ఈ టర్నింగ్ చేసేటప్పుడు కానివ్వండి, అదేవిధంగా మీరు ఎక్కడన్నా ఫుల్ టర్న్ తీసుకునేటప్పుడు కానివ్వండి, బ్యాక్ వెహికల్ అనేది అబ్జర్వేషన్ చేయాలి. సో బ్యాక్ వెహికల్ అబ్జర్వేషన్ చేయడానికి ఇక్కడ మీకు రైట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి, అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో రైట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ చేసుకునేటప్పుడు కంటిన్యూగా మనం మిర్రర్ చూడకూడదు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మాత్రమే మనం రైట్ కానివ్వండి, లెఫ్ట్ కానివ్వండి చూసుకోవాలి. మెయిన్గా ఏంటిదనంటే కంటిన్యూగా అటు సైడే చూసుకున్నాం అనుకోండి, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేయలేకపోతాము. ఫ్రంట్లో అబ్జర్వేషన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రంట్లో అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఈవెన్ ఒక 400 meters వరకు మనం చూసుకోవాలి. 400 meters అంటే మనకు దగ్గర అక్కడ బ్లూ కలర్ బోర్డ్ కనబడుతుంది కదా అండి, సైన్ బోర్డ్ కనబడుతుంది కదా, ఆ సైన్ బోర్డ్ అంత డిస్టెన్స్లో మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. సైన్ బోర్డ్ అంత దూరంలో అబ్జర్వేషన్ చేసుకుంటే ఈవెన్ ఈ రోడ్లో రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ వెహికల్స్